తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం। ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా విచ్చేసినటువంటి మంత్రి గారికి, ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి, చైర్మన్లకి, అందుకే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా భూపేష్ కి మరియు కార్యవర్గ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। అలాగే మన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। యువత మీద నమ్మకం పెట్టి ఈ జిల్లాని, పార్టీని యువత ముందుండి నడిపించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఏదైతే కార్మికుడే నాయకుడని నిన్న నాకు లోకేష్ గారు కూడా మళ్ళీ చెప్పున్నారు। కష్టమన్న వాళ్ళని గుర్తించడమే కాకుండా వాళ్ళనే నాయకులు, ఊరికే ఇంటికాడ కూర్చునే వాళ్ళు కాదు అని మరొకసారి చెప్పి అలా దానికి అనుగుణంగా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నారు। ముందు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రోజు 7 సీట్లు వచ్చిన జిల్లాలను మనం చెప్పుకుంటున్నాం। ప్రతి కార్యకర్త, ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త చెమటోడ్చి కష్టపడ్డారంటే తక్కువ మాట। రక్తమోడ్చి పార్టీని 7 స్థానాల్లో గెలిపించారని చెప్పడం మాత్రమే ముమ్మాటికి సత్యం। దానికి అనుగుణంగా ముందు కూడా మనం పనిచేసి 29లో ఇక మళ్ళీ కడప జిల్లా తెలుగుదేశం జిల్లా అని చెప్పే విధంగా మనం అందరం కష్టపడాలి। మీ బాగోగులందరూ, వీళ్ళ బాగోగులందరూ ఖచ్చితంగా భూపేష్ గారు చూడాలని చెప్పేసి పార్టీ చేసే ప్రతి కార్యక్రమం మనం అందరం కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలి। దాంట్లో మనం కొంచెం వెనకలే ఉన్నాము। ఈ సంవత్సరంన్నర కాలంలో చేసిన డెవలప్మెంట్ అయితేనేమి, అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు। అవన్నీ కూడా మనం అందరం జిల్లా లెవెల్లో పార్టీని బలోపేతం చేసి జనాల్లోకి మన పార్టీని ఇంకా బలంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, మా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్।